హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఓజీ ల్యాబ్స్ టెస్ట్ నెట్ ఎయిర్డ్రాప్ అప్డేట్ గురించి ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి మీరు. సో న్యూ యూజర్స్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ లింక్ ఇచ్చానంటే అక్కడ ఫస్ట్లో అవన్నీ ఉన్నాయి. అక్కడ కొన్ని చేసేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్ అయితే ఈ 4 సైట్లు చేయమని చెప్పాను. ఈ 4 సైట్లు చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ గెలాక్సీ టాస్క్లు ఉన్నాయి, ఇంకా కొన్ని టాస్క్లు ఉన్నాయి. అవి కూడా దానికి సంబంధించిన సైట్లు గెలాక్సీ టాస్క్లు వచ్చినప్పుడు నేను దాని గురించి కూడా అప్డేట్ టెలిగ్రామ్లో ఇస్తాను. సో దీంట్లో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చేసి ఇక్కడ చాట్లో ఒక ఫసట్ ఉంది, ప్లస్ ట్రేడ్ కూడా ఒకటి చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ సైట్ అంటే స్వాప్ అనుకోండి. స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ, అక్కడ టెస్ట్ నెట్ టోకెన్లు ఫసట్ తీసుకోవడం అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ఏజెంట్స్ అని ఉంది కదా. దీంట్లో ఏంటంటే ఓన్లీ మెటామాస్క్ వ్యాలెట్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. సో మెటామాస్క్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేయాలి, అక్కడ ఓజీ తీసుకోవాలి. మెటామాస్క్ వ్యాలెట్ గురించి తెలిసిందే కదా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మొబైల్ యూజర్స్. సో అక్కడ ఓజీ టెస్ట్ నెట్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఒక బెట్ అనేది చేయాలన్నమాట. అది చూపిస్తానులేండి. తర్వాత ఇక్కడైతే స్వాప్ ఉంది. ఈ స్వాప్ వచ్చేసి ఇది స్వాప్ అనుకోబాకండి, ఇది క్రాస్ చైన్ స్వాప్ అనమాట. అంటే క్రాస్ చైన్ అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ నెట్వర్క్ నుంచి సోలానా, అంటే 2 వ్యాలెట్లు కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇవైతే నేను ప్రాపర్గా 1 by 1 చూపిస్తాను. దాని ప్రకారంగా ఫస్ట్ ఈ సైట్లోకి వెళ్ళేసి మొత్తం ఈ 4 టాస్కులు చేసేసుకున్న తర్వాత ఇక్కడ గెలాక్సీ టాస్కుల్లోకి వెళ్ళండి. చేసేసిన తర్వాత కొన్ని అప్డేట్ గురించి చెప్తాను. ఇక్కడ ఎకోలిప్స్ అనేది మెగా టోకెన్స్ ఎయిర్ డ్రాప్ అని చెప్పి నేను చూపించాను, అంటే స్కాన్ చేసి ఆ విధంగా. సో దాని టీజీ అయితే ఇచ్చారు, నేనైతే పోస్ట్ చేశాను. ఎప్పుడు ఇస్తారు ఏంది అవి అయితే మనకైతే ప్రాపర్గా డీటెయిల్ తెలియదు. టీజీ విల్ బి సూన్ అని చెప్పి ఇచ్చారు అంతేను. సో అక్కడ ఒక కండిషన్ పెట్టారు, దాని గురించి నేను ఇక్కడ వెబ్ యూజర్స్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఆండ్రాయిడ్ నేను ఆల్రెడీ ఆ వీడియోలోనే చెప్పాను, ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాప్ యూజ్ చేయండి అని చెప్పేసి. సో ఆ విధంగా యూజ్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అని ఇచ్చారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఫ్రాక్షన్ మాత్రం కంపల్సరీగా మీరు డైలీ పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు, లైక్ రీట్వీట్ చేసి అది దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. సో ఇక్కడ వచ్చేసి గ్రాస్ సీజన్ 2 ఎయిర్ డ్రాప్ అప్డేట్ అని ఇచ్చాను కదా. సో ఆ యాప్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వెబ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ మొబైల్ యూజ్ చేసేసి అది చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్, మీరు ఎన్ని ఎపోచ్లు అయినాయి. ఇప్పుడైతే 10 స్టార్ట్ అయింది. ఇక్కడ ఆల్రెడీ నేను 9 క్లోజింగ్ 9 నడుస్తుందని చెప్పి పోస్ట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ కామెంట్లు స్టార్ట్ చేసేసారు. ఈ కామెంట్లు వాళ్ళేందో నాకేం అర్థం కాల. ఈ ఎపోచ్ 9 రన్నింగ్ అవుతుంది, మొబైల్ యూజర్స్ డౌన్లోడ్ చేయమని చెప్పి ఇంతలోకి వచ్చేసేసి ఇది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, ఎయిర్ డ్రాప్ రాబోతుంది అనే కామెంట్లు పెట్టేశారు. ఇక్కడ ఎపోచ్ 9 రన్నింగ్ అని చెప్పి నేను మళ్ళీ ఎపోచ్ 10 కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఎయిర్ డ్రాప్ ఎప్పుడు ఇస్తారో చూడండి ఇంకా. సో అవి ఇవ్వచ్చు, అతను చెప్పిన దాంట్లో కూడా ప్రాపర్ ఉండొచ్చు డీటెయిల్స్. అతను పోస్ట్ కూడా చేశాడు దాని డీటెయిల్స్ ఉండొచ్చు, కానీ అది ప్రాపర్గా ఏమి లేదు. మనం ఏంటంటే ప్రతి దాని మీద హోప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, టీజీ ఆగస్ట్లో ఉందా, ఫస్ట్ వీక్లో ఉందా, అట్టా అనుకొని ఆ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ వస్తే మనకేదో అనుకుంటాం. అలా హోప్స్ పెట్టుకోబాకండి దేని మీద. ఇప్పుడు స్పెరాన్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ చెప్పాను, టీజీ ఆల్రెడీ ఎయిర్ డ్రాప్ వస్తుంది, కానీ నాకు చూస్తే అది పెద్ద ఎయిర్ డ్రాప్ ఇవ్వతుంది. అటువంటిప్పుడు నాకు చూసింది అది పెద్ద ఏం ఉండదు. నో రిస్క్ ప్రోటోకాల్ అని ఒకటి డీపిన్ గురించి చెప్పాను. సో అటువంటివి వచ్చినప్పుడు ఆ టీజీ గురించి టోకనామిక్స్ మనకు వచ్చినప్పుడు నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. సో ఎంత సప్లై అయ్యింది అవైలబిలిటీ ఉన్నప్పుడు దాని సప్లై దాని గురించి పెట్టేస్తాం, కానీ దాన్ని బేస్ చేసుకొని ఎంత రేట్ ఉండొచ్చు, ఎంత ప్రిడిక్షన్ ఉండొచ్చు, యూజర్స్కి ఎంత ఇవ్వచ్చు. ఇప్పుడు కమ్యూనిటీకి ఒక 5%, 10%, 18, 20 అలా ఇస్తారు ఎయిర్ డ్రాప్ అలొకేషను. చాలామంది యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరిలో చాలామందిని ఎలిజిబిలిటీ కాకుండా చేస్తారు. ఇవన్నీ నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. ఈ ప్రాసెస్ అంతా చేసి వాడు టీజీ మనకి వచ్చిన టోకెన్లు బట్టి అక్కడ ఎంత రేటు ఉంటుందో మనకి తెలియదు. ప్రైజ్ని బట్టి మనం కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలన్నమాట. అటువంటిప్పుడు ఏంటంటే హోప్ అనేది పెట్టుకోబాకండి. నేను ఇంత చెప్పడం మెయిన్ రీజన్ ఏంటంటే
ఏ టీజీ అయినా ఏ టీజీ ఎప్పుడు వస్తుంది వీటి గురించి ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ చేయబాకండి. ఇప్పుడు ఓజీ ల్యాబ్ టెస్ట్ నెట్ అప్డేట్ వచ్చింది, చేసుకోండి, అది మంచి ఫండింగ్ ఉంది. సో అది వచ్చినప్పుడు అది మన డ్యూటీ ఏంటి, మనం చేసేసుకుంటే టెస్ట్ నెట్లు ఎన్ని టాస్క్లు ఇచ్చారో అన్నీ చేసుకుంటూ పోవాలా. వాళ్ళు గ్యాలక్సీ టాస్క్లు ఇస్తే అది కంప్లీట్ చేసుకోవాలి. అవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు వాళ్ళు టోకనామిక్స్ ఇస్తే మనకేంటి, టీజీ గురించి ఇస్తే మనకేంటి, మనకేం అవసరం లేదు కదా. మనకి కంగారు ఎక్కడ పడుతుందంటే ఎక్కువ సప్లై ఉంది. ఇప్పుడు మొనాడే ఉంది, మొనాడు గురించి నేను అప్డేట్ ఇచ్చా సెప్టెంబర్ 29th అని. సో సెప్టెంబర్ 29th అని ఇవ్వగానే కింద సప్లైని చూసి అందరూ ట్విట్టర్లో దాని గురించి, సప్లై గురించే డిస్కషన్ జరుగుతుంది. 100 బిలియన్ అంటే ఎంత రేట్ ఉండొచ్చు ఒక్కొక్క ఆయన, అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, 0.001 అంత పడచ్చేమో, టోకెన్ ఎంత సప్లై ఉంది కాబట్టి అని చెప్పేసి. సో ఆ కంగారు అవసరం లేదు. ఆ టోకనామిక్స్ గురించి మీరు కన్సిడర్ చేయబాకండి, టీజీ గురించి కన్సిడర్ చేయబాకండి. ఏ రోజు లిస్టింగ్ అయితే మీకు టోకెన్స్ ఇస్తే హ్యాపీ, లేదు స్కామ్ చేసి మీకేం ఒక 4-5 months మీరు చేసారు దాని మీద టెస్ట్ నెట్ మీద, మీకేమి ఇవ్వలేదు. జస్ట్ లైక్ హ్యూమానిటీ ప్రోటోకాల్, ఆ హ్యూమానిటీ ప్రోటోకాల్ అందరూ అన్నీ చేశారు. వాడు ఏదో కాన్సెప్ట్ పెట్టి అందరిని ఎగరగొట్టాలని చెప్పేసి అందరిని ఎగరగొట్టి ఎవరికేం పెద్ద టోకెన్లు ఇవ్వలేదు. అట్లా స్కామ్ చేసిన దానికి ఎవడేం చేయలేడు కదా, మీరు ఏం చేయలేరు, నేను ఏం చేయలేరు. సో అటువంటి ప్రాజెక్టులు వస్తాయి. అటువంటివి వచ్చినప్పుడు ఆ పక్కన పెట్టాలి. లేదు కొన్ని టోకెన్స్ ఇచ్చారు మీకు, మీరు అనుకున్న రేట్ రాలేదు, మనం వచ్చేసి $1 or $2 కూడా రాలేదు ఆ అమౌంట్, $1 or $2 రాకపోతే ఆ ప్రాజెక్ట్ వేస్ట్ అని పక్కకి పెట్టేసి కొత్త టెస్ట్ నెట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే అక్కడ స్టక్ అయిపోతారో, అది స్కామ్ చేసింది, ఇది $1 or $2 ఇవ్వలేదు అని చెప్పి ఎప్పుడైతే స్టక్ అయిపోతారో మీరు ఈ క్రిప్టోలో ముందరికి వెళ్ళలేరు. అందుకని నేను చెప్పడం అనమాట. ఎప్పుడైతే మీరు ఆ రెండు మైండ్లో నుంచి పక్కన పెట్టేస్తారో, ఎప్పుడైతే ఫస్ట్ స్కామ్ చేసింది పోతే పోయింది, మనం చేసే ఒక 10 ప్రాజెక్టులు 10 టెస్ట్ నెట్లలో ఒకటి స్కామ్ అయిపోయింది, లేదు ఒక 4 స్కామ్ అయిపోయినాయి, పక్కన పెట్టేయండి. ఒక 4 వచ్చేసేసి మీకు సరైన ప్రైజ్ ఇవ్వలేదు, ఒక $10 అంత కూడా ఇవ్వలేదు, పక్కన పెట్టేయండి. ఈ మధ్య ఎక్కువ పోయినాయి కాబట్టి చెప్తున్నా దాని గురించి. అంతకుముందు ఇంత స్కామ్ లేవు, ఇంతగా తక్కువ రేటుకి టోకెన్లు ఇచ్చే ఎవరికి ఇచ్చినా కానీ 50,000 60,000 ఇచ్చేవాళ్ళు అంతకుముందర. సో ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు వస్తున్న ఏ డ్రాప్ని బట్టి మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. సో ఇప్పుడు 10లో 4 స్కామ్ అయిపోయినాయి, 4 పెద్ద మీకు అనుకున్న $10 కూడా రాలేదు, 8 పోయినాయి, ఇంకా 2 మిగిలి ఉన్నాయి మీ టెస్ట్ నెట్లు. ఆ 2లో ఒక్కటైనా మీకు ఒక 40,000 50,000 వచ్చినా మీరు చేసిన దానికి కరెక్ట్గానే రిజల్ట్ ఉంటుంది కదా. సో మినిమమ్ ఒక పర్సన్ రోజుకి 30 టెస్ట్ నెట్లలో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ లెక్కన చేసుకోవచ్చు. చేసుకుంటే ఆ విధంగా చేసుకుంటే మీకు వస్తుంది కదా బెనిఫిట్, చేసుకోండి. సో ఇది గ్రాస్ గురించి ఇది అప్డేట్. సో ఓల్డ్ ఏజెస్ అయితే చెక్ చేసుకోండి బ్యాలెన్స్, న్యూ ఏజెస్ అయితే నాకు తెలిసి ఏం బెనిఫిట్ ఉండదు. ఇది ఆల్రెడీ వస్తుంది సీజన్ 2 కూడా. సో యాప్ కూడా ఇచ్చాను, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ వార్డన్ ప్రోటోకాల్ దాని గురించి, యాప్ గురించి దాని సపరేట్ వీడియో కూడా చేస్తుంది. ఆ వీడియో ప్రకారంగా ఈ గ్యాలక్సీ టాస్కులు చేసుకోండి. ఇక్కడ జీ టోకెన్ గ్యాస్ ఫీజ్ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నేను ఇచ్చాను క్లెయిమ్ రోల్స్ అని ఉంటుంది, క్లెయిమ్ రోల్ క్లిక్ చేసేసుకోవడం అన్నమాట. సో ఇక్కడ మొనాడ్ టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ గురించి ఇచ్చాను, ఈ సైట్ ఇచ్చాను. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఏ మెసేజ్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ పబ్లిక్ డెవలపర్ ఏదున్నా ఒకటి హాయ్ ఎవ్రీవన్ అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ డైలీ మీద క్లిక్ చేస్తే ఒకటి అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ 0.12 మోన్ టెస్ట్ నెట్ టోకెన్స్ ఉన్నాయి, మనకి అన్ని టెస్ట్ నెట్ టోకెన్స్ లేవు కాబట్టి 1 time చేయండి, వదిలేసేయండి దీన్ని. సో ఓజీ ల్యాబ్స్ టెస్ట్ నెట్ గురించి చూపిస్తాను. ఫస్ట్ స్వాప్ గురించి అని చెప్పాను కదా, ఇక్కడ మీరు రాగానే ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. దేనికైనా చూడండి ఓజీ టెస్ట్ నెట్ నెట్వర్క్ అని, అంటే గలీలియో టెస్ట్ నెట్ అని ఉంటుంది, అది చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నాయి కదా స్వాప్, ఫూల్స్, రివార్డ్స్, ఫస్ట్ అని. ఈ ఫస్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బీటీసీ ఉంది, సో ఈటీహెచ్ ఉంది, టెదర్ ఉందన్నమాట, అంటే యూఎస్డిటీ. సో ఈ 3 క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు టోకెన్స్ వచ్చిన తర్వాత యాడ్ టోకెన్స్ అంటే మీకు ఆ బీటీసీ టెస్ట్ నెట్లు అనేవి మీ వ్యాలెట్కి యాడ్ అయిపోతాయి అన్నమాట.
సో ఈ విధంగా 3 తీసేసుకోండి. సో ఇవన్నీ తీసుకోవాలంటే ముందల ఓజీ టెస్ట్ నెట్ ఫస్ట్ అయితే ఉండాలా. సో దానికి మినిమము ట్విట్టర్లో 10 మంది ఫాలోవర్స్ ఉండాలి. సో దాని లింక్ కూడా నేను ఇస్తాను. ఒకవేళ మీకు ట్విట్టర్లో ఒక 10 మెంబర్స్ కూడా లేకపోతే ఇంకొక సైట్ ఉంది. సో దాంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ సైట్లోకి పోయేసి వాళ్ళు ఒక పోస్ట్ ఇస్తారు. ఆ పోస్ట్ చేసి ఆ పోస్ట్ లింక్ మీరు అక్కడ పేస్ట్ చేస్తే మీ అడ్రస్కి కొంత టోకెన్స్ ఇస్తారు. అంటే నాకు సెకండ్ వ్యాలెట్ ఉంది. ఆ సెకండ్ వ్యాలెట్లో పెద్ద ట్విట్టర్లో ఫాలోవర్ లేరు అనమాట. దీంట్లో అయితే మెయిన్ ట్విట్టర్ అకౌంట్ కాబట్టి దీంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు ఫస్ట్ ప్రాబ్లం రాలా. రెండో అకౌంట్కి మాత్రం ప్రాబ్లం వచ్చిందనమాట. అందుకని మీకు కూడా అటువంటి ప్రాబ్లం వస్తే నేను ఆ సైట్ ఇస్తాను. ఆల్రెడీ ఇచ్చింది టెలిగ్రామ్లో, సెర్చ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఇస్తాను మళ్ళీ, అదొకసారి చేసేసుకోండి. ఫసట్ తీసుకోండి ముందర చేసేసుకొని ఇక్కడ ఈ ఫసట్లు తీసుకోండి, బీటీసీ, ఈటీహెచ్, యూఎస్డిటీ. అయిపోయిన తర్వాత ఇక్కడ స్వాప్ ఉంది కదా, స్వాప్ మీద క్లిక్ చేయండి. స్వాప్ మీద ఫస్ట్ బీటీసీ నుంచి యూఎస్డిటీ, సో తర్వాత వచ్చేసి బీటీసీ నుంచి ఎథేరియం, బీటీసీ నుంచి జిఎంఓ, బీటీసీ నుంచి ఎస్టీఓజీ. సో అలా తీసేసుకోండి. తర్వాత ఈటీహెచ్ పెట్టుకోండి, సేమ్ అన్ని టోకెన్లు అలాగే కన్వర్ట్ చేయండి. తర్వాత పైన యూఎస్డిటీ పెట్టండి, ఇవన్నీ స్వాప్ చేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ పూల్స్లోకి రండి. పూల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అన్ని పూల్స్ ఉంటాయి. ఇక్కడ ఈటీహెచ్, బీటీసీ ఉంది కదా, ఇక్కడ లాస్ట్కి పోతే మొబైల్ వచ్చేసి ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మినిమం అమౌంట్ ఇవ్వండి పైన కింద. సో ఇచ్చేసేసి మీరు ప్రొవైడ్ లిక్విడిటీ చేసేసుకోండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ రివార్డ్స్ అన్నీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఈటీహెచ్, బీటీసీకి మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేసాం కదా. సో ఇక్కడ మీకు క్లెయిమ్ వస్తుంది. ఈ క్లెయిమ్ మీద క్లిక్ చేసేసుకోండి. చేసేసుకుంటే ఇవన్నీ చేసేసుకున్న తర్వాత మీకు గెలాక్సీలో ఒక 4 ఆప్షన్స్ ఉంటే 4 పాయింట్స్ సెక్షన్స్, ఒక సెక్షన్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మీకు వాడ్రన్ ప్రోటోకాల్ గురించి చెప్పినప్పుడు మీకు అందరికీ గుర్తే ఉంటుంది. దాంట్లో కూడా చాట్ చేసి సోల్ట్, పిపి, సోల్ట్, బోంగు అలా ఇచ్చి మనం ప్రైజ్ ఇస్తే అది ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. వాడ్రన్ ప్రోటోకాల్ గురించి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు టైప్ చేయండి ఏదో ఒకటి. సో ఏమని ఇస్తారు, ఇది ఓజీ టెస్ట్ నెట్ కాబట్టి బై విత్ ఓజీ టెస్ట్ నెట్ అని సంథింగ్ ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ మినిమం బై 5 యూఎస్డిటీ విత్ సమ్ టోకెన్స్ అని చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఒక ట్రేడ్ అయిపోతుంది. సో చాట్ అయిపోతుంది ప్లస్ ట్రేడ్ అయిపోతుంది. ఓజీ నెట్వర్క్ మాత్రం సెలెక్ట్ చేసి ఉండాలి, ఓజీ ల్యాబ్స్, ఓజీ గలీలియో టెస్ట్ నెట్. సో ఆటోమేటిక్గా మీది అయిపోతుంది అనమాట. సో ఈ 2 అయిపోతే మీకు సెకండ్ ఆప్షన్ కూడా, సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో టెస్ట్ నెట్లో ఓజీ టెస్ట్ నెట్, ఇది మెయిన్ నెట్ కూడా ఉన్నాయి దీంట్లో. అది చూసుకొని ఓజీ టెస్ట్ నెట్ మీద మాత్రమే చేయండి. ఇక్కడ ఇవ్వడం కూడా ఓజీ టెస్ట్ నెట్ బై టోకెన్స్ ఇన్ ఓజీ టెస్ట్ నెట్ అని చెప్పి అలా ఇచ్చి దానికి వచ్చిన ఆప్షన్స్లో బై చేయండి. ఇవన్నీ చేయాలంటే ఓజీ టెస్ట్ నెట్ ఫస్ట్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఇది సెకండ్ సైటు. వచ్చేసి 3వ సైటు బ్యాటిల్ ఆఫ్ ఏజెంట్స్ అని చెప్పేసి. దీంట్లో ఏమీ లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఓన్లీ మెటామాస్క్ వ్యాలెట్ తోటి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు వేరే వ్యాలెట్లు యూజ్ చేసే పని అయితే మీ వ్యాలెట్ని మెటామాస్క్ వ్యాలెట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి అంతే. మామూలుగా నేనేం చెప్తానంటే అన్ని వీడియోల్లో మెటామాస్క్ వ్యాలెట్ని ఓకెక్స్ వ్యాలెట్లోనో లేకపోతే ఇంకొక వ్యాలెట్లోనో ఇంపోర్ట్ చేయమని చెప్తాను. ఇక్కడ రివర్స్ అయిందనమాట. ఓకెక్స్ వ్యాలెట్ ఉన్నా కానీ మీరు మెటామాస్క్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ చేయగానే ఒకవేళ మీరు మెటామాస్క్లో ఓజీ టెస్ట్ నెట్ యాడ్ లేకపోయినా ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది మెటామాస్క్లో స్పెషల్. సో నెట్వర్క్ చూపించగానే మీరు కనెక్ట్ చేయండి అంతే. మీరేం సపరేట్గా మాన్యువల్గా టెస్ట్ నెట్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కనెక్ట్ వ్యాలెట్ అయిపోతుంది అనమాట. సో ఏఐ ఏజెంట్స్ తోటి మనకేం పని లేదు. ఏఐ బ్యాటిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్గోయింగ్ బ్యాటిల్స్, అప్కమింగ్ బ్యాటిల్స్ అని ఉందన్నమాట. సో మీరు అప్కమింగ్ బ్యాటిల్స్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఒక బ్యాటిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని ఉంటుంది కదా, ఆ బ్యాటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి
మీరు 2 ప్లేయర్స్ ఉంటారు కదా, 2 ప్లేయర్స్లో ఏదో ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ ఏదో ఒకటి మన 0.001 ఎంతో కొంత ఇచ్చేసి బెట్ అని ఉంటుంది. ఆ బెట్ మీద క్లిక్ చేయండి. బెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ గెలాక్సీలో ఇంకొక ఆప్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది 3వ సైట్ అనమాట. 4వ సైటు. ఈ 4వ సైట్లో నేనైతే ఒక గెలాక్సీ టాస్క్లు ఒక కమ్యూనిటీ మెంబర్స్కి సంబంధించిన సైట్లన్నీ చూపిస్తున్నాయి ఇప్పుడు నేను. సో ఇంకా చాలా ఉన్నాయి కింద. ఒకవేళ దానికి సంబంధించిన సైట్లు కానీ ఏమన్నా వస్తే నేను మళ్ళీ టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తే అవి చేసేసుకోండి. సో ఇక్కడికి రాగానే సేమ్ గెలాక్సీ ఓజీ టెస్ట్ నెట్ని సెలెక్ట్ చేసుకోండి. పైన అది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మల్టీ చైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మల్టీ వ్యాలెట్లు అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఓజీ సెలెక్ట్ చేస్తే ఇంకొకటి ఇక్కడ ఇంకొక నెట్వర్క్ని సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే నెట్వర్క్లు ఉంటాయి అన్నమాట. అంటే 2 వ్యాలెట్లు కనెక్ట్ చేసుకోవాలి. 2 వ్యాలెట్లు కనెక్ట్ చేసుకొని పైన అమౌంట్ చేసేసి ఇక్కడ క్రాస్ చైన్ స్వాప్ చేయాలన్నమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోతే మీకు 4th కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మీకు ఇక్కడ వచ్చేసేసి ఈ కమ్యూనిటీ మెంబర్స్ మీద క్లిక్ చేయండి. కమ్యూనిటీ మెంబర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ లాగిన్ చేసేసి ఒక్కొక్కటి కంప్లీట్ అయిపోతాయి మనం అన్నీ చేస్తే. సో ఒక్కొక్క దాంట్లో ఇక్కడ దీంట్లో ఒక 40 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, క్లెయిమ్ చేసుకోండి. దీనికైతే G టోకెన్స్, గ్యాస్ ఫీజు అవసరం అవుతుంది. సో ఈ విధంగా చేసుకోండి. G టోకెన్స్ లేకపోతే ఏమీ లేదు. ఇక్కడ మీరు OKX వ్యాలెట్లోకి వచ్చి ఇక్కడ మీరు రిలే అని ఇవ్వండి. REL అని ఇవ్వగానే ఇక్కడ రిలే అని చూపిస్తుంది. సో మీకు G టోకెన్స్ ఎవరికైతే మాకు G టోకెన్స్ లేవు గెలాక్సీ టాక్స్లు చేసుకునేదానికి అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో దానికి సింపుల్ చెప్తాను. ఇక్కడ ఏ నెట్వర్క్ అయినా పైన సెలెక్ట్ చేసుకోండి. పైన సెలెక్ట్ చేసేసుకొని బేస్ పెట్టుకుంటారా, BNB పెట్టుకుంటారా పెట్టేసుకోండి. కింద సెలెక్ట్ టోకెన్స్లో వచ్చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేయండి గ్రావిటీ అని. సో గ్రావిటీ వస్తుంది. సో ఆల్ చైన్స్లో ఇక్కడ మీరు చూసారంటే గ్రావిటీ ఉంటుంది అనమాట. సో అది కూడా చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇక్కడ గ్రావిటీ చైన్ ఉంటుంది ఆల్ చైన్స్లో. గ్రావిటీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ G టోకెన్స్ పెట్టేసుకోండి. పైన మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, బేస్ అయినా పెట్టుకోవచ్చు, BNB అయినా పెట్టుకోవచ్చు. ఈ సైట్ ఒకటి చూసుకోండి చాలు. సో నేను ఈ లింక్ గురించి చాలా పోస్టులు ఉన్నాయి. మీరు టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో రిలే అని ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మీకు ఈ సైట్ వస్తుంది. సో ఇక్కడ పైన ఎంతో కొంత ఇచ్చుకోండి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20% ఇచ్చాను అనుకోండి. పైన నాకైతే బేస్లో అమౌంట్ ఉంది, అందుకని బేస్ చూపిస్తుంది. సో కింద మీకు డైరెక్ట్గా ఇంతకు ముందర 2 సైట్లో ట్రాన్స్ఫర్ చేసి G టోకెన్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు అదేం లేదు, ఒకే సైట్లోనే మనకి పైన బేస్ పెట్టుకుంటే మీకు కింద గ్రావిటీ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి, G టోకెన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ టోకెన్లు వచ్చేస్తాయి. సో నా విధంగా మీరు ఇక్కడ స్వాప్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఎంత ఇచ్చాను, $3 ఇస్తే నాకు 102 G టోకెన్స్ అని ఇచ్చింది. ఇక్కడ స్వాప్ చేసుకోండి. చాలా తక్కువ ఇస్తారు దీంట్లో స్వాప్ చేసేటప్పుడు, ఫీజు ఎక్కువ ఉంది దీంట్లో. సో అలాగే స్వాప్ చేసేసుకోండి. సో అర్థమైంది కదా, మీకు అర్థమైంది. సో ఈ విధంగా ఓజీ టెస్ట్ నెట్ అయితే కంప్లీట్ చేసుకోండి. అప్డేట్ గురించి కూడా చెప్పాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.